25 మనుషులు 25 మంది సూర్యారాధన చేస్తున్నారు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుతుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుడు చాలదా? వారు దేశమును బలత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుచు తీగె ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. ఏమండి, పాస్టమ్ గారికి ఉంటాయా ముక్కు పుడకలో? ఏమండి, పాస్టమ్ గారికి ఉంటాయి. మనం చెప్పామనుకోండి కోపం వస్తుంది రాదు. వీళ్ళైనా బైబిల్ చదివేది? ఏమండి, ఇవన్నీ హేయకృత్యాలు ఒక ఎత్తు. అంటే ఆత్మీయంగా తీసుకోవాలి. మరి ఆత్మీయంగానే శారీరకంగా తీసుకుందాం, ఆత్మీయంగా కూడా తీసుకుందాం. కాబట్టి చాలా జాగ్రత్త. ముక్కునకు కమ్మి పెట్టి, ఏమండి, ముక్కి కమ్మి పెట్టిన వాళ్ళు ఆ స్టైలే వేరు. ఏమండి, వాళ్ళ యొక్క మొత్తం అలంకరణ వేరు. ఈ కమ్మి ఎప్పుడైతే పెడతారో వాళ్ళ సిగ్నల్ వేరండి. వాళ్ళు మరి వేరే రూట్లోకి వస్తారు. వాళ్ళు అర్థమవుతుందా? ఇక్కడ అంటాడు ఆయన, తీగె ముక్కునకు పెట్టి మరీ ఎక్కువ కోపం నాకు పుట్టిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడంట కోపం వస్తే? చూడండి, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపైకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవుల్లో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును. ఏమండి, నా చిన్నప్పుడు అందరికీ, చిన్నమ్మలకి, అమ్మలకి, అందరికీ ముక్కులు పుట్టించిన వాళ్ళే ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళకి ముక్కు రంధ్రాలు ఉండేవి. సరువు కూడా వచ్చినప్పుడు కూడా మరి ముక్కుకి ఉండేది. మరి అది వాక్యం చూపించినప్పుడు వెంటనే తీసేయడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యానికి మనం లోబడాలి. దేవుడు ఏది వద్దు అంటే దాన్ని మనం ఇష్టపడకూడదు. అది మన జీవితంలో ఉండకూడదు అనమాట. కాబట్టి మరి ఈ మందిరంలో ఇలాంటి పనులు జరుగుతూ ఉంటే దేవుడు ఈ మందిరాన్ని విడిచిపెట్టి, అలాగే మనిషిలో కూడా హేకృత్యాలు జరిగితే ఉండకూడనటువంటి లక్షణాలు, ఏమండి, మనిషి యొక్క జీవితంలో ఏంటంటండి శరీర కార్యాలు. ఈ శరీరంతో ఉన్నటువంటి వాళ్ళలో శరీర కార్యాలు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, క్రోధములు, మత్సరములు, ఏమండి, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంత పాజిటివ్ చదివేశాను కానీ తిక్కు పెడితే, ఏమండి, మనం ఒప్పుకున్నా కానీ దేవుని దగ్గర కరెక్ట్ అవుతామా? ఏమండి, అవగలమా? మళ్ళీ మనం దేవుని ఎదుట నిలబడగలమా?